హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రాపింపరకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదం. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభులీలలు అద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండు నేను ఆ విభునాశ్రయించద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నెర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయలోకములందల శక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారుగుత గతశ్రములై చరింతురు ఏ ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపములు చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు చేసి అయిన ధన సంచయము ఎవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగనుపుచుండు అయ్య పరమితున్ భజించద అఘౌఘ నివర్తును భద్రకీర్తునన్ కీర్తనన్. యవనం వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సంభవులుం దక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ను సేవించి భగవత శ్రేష్ఠులడాసి శుద్ధతనులై కళ్యాణులై ఉందురా అవికారం ప్రభవిష్టునాత్నాదుమదిలో అశ్రాంతమున్ మృకేదన్. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురవ్వాని అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియును బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజంతున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, శాఖ చెట్లు అంటే ఆ టేకు చెట్లతో కూడుకున్నటువంటి ఆ ద్వీపానికి శాఖద్వీపం అని పేరు. దానికి ప్రియవ్రతుడు కుమారుడైనటువంటి మేధాతిథి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు ఉన్నారయ్యా. ఆ 7 కొడుకులకి కూడా ఆయన పంచిచ్చాడు. ఆ 7 కొడుకుల పేర్లు ఏమిటంటే పురోజవుడు, మనోజవుడు, పవమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వధారుడు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లతో ఆయా ఖండాలని వాళ్ళు పూజిస్తూ ఉండేవారయ్యా. అటువంటి ఆ శాఖద్వీపంలో ఏతేషాం వర్షం మర్యాదాగిరయో దృశ్య సప్త సప్తైవ ఈశాన ఉరుశృంగో బలభద్ర శతకేశర సహస్రస్రోతో దేవపాలో మహానస ఇది అనఘాయుర్దాయ ఉభయ సృష్టిరపరాజిత పంచపది సహస్రస్థుతి నిజధృతిరితి. అక్కడ ఈశానము, తర్వాత ఉరుశృంగము, బలభద్రము, శతకేశరము, శ్రోతము, దేవపాలం, మహానసం అనేటువంటి 7 పర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాలు కూడా వాటిని విభజించాయి ఆ భూఖండాల్ని. అందులో అనఘ, ఆయుర్ధ, ఉభయ సృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనేటువంటి 7 నదులు అక్కడ పారుతూ ఉండేవి. అక్కడ ఉండేటువంటి జనుల గురించి తర్వాత పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తూ తద్వర్ష పురుష ఋతవ్రత సత్యవ్రత వ్రతనామానో భగవంతం వాయువాత్మకం ప్రాణాయామ విధూతరజస్త మనః పరమ సమాధిన యజంతే. ముందు ద్వీపంలో
ఆ శాల్మల ద్వీపంలో వాళ్ళందరూ కూడా ఏ విధం అంటే అక్కడ ఉండేటువంటి ఆ నీటిని వాళ్ళు ప్రార్థించారు. అక్కడ ముందు ద్వీపంలో ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ప్రజలు ఎవరున్నారు అంటే ఋతవ్రతులు, సత్యవ్రతులు, తరువాత దానవ్రతులు, అనువ్రతులు అనేటువంటి వాళ్ళు 4 తెగల వాళ్ళు ఉన్నారు. 4 వర్ణముల వాళ్ళు ఉన్నారయ్యా ఈ ద్వీపంలో, ఈ కుశద్వీపం, ఈ శాఖద్వీపంలో. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే ప్రాణాయామ విధూత రజస్తమః. ఈ శాఖద్వీపంలో ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, అనువ్రతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ వాయాత్మకం వాయు ఆత్మకం భగవంతం పరమ సమాధినా యజంతే. వాయుస్వరూపంలో ఉండేటువంటి పూజనీయుడైనటువంటి పరమాత్మను చాలా గొప్పదైనటువంటి సమాధిన అంటే ఏకాగ్ర చిత్తంతో వీళ్ళు ఈ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, అనువ్రతులు అనేటువంటి ఆ 4 వర్ణాల వాళ్ళు కూడా శాఖద్వీపంలో ఆ వాయుస్వరూపమైనటువంటి ఆ పరమాత్మను చాలా పరమ సమాధిన చాలా గొప్పదైనటువంటి ఏకాగ్రతతో యజంతే ఆరాధిస్తూ ఉంటారు. ఇంతకుముందు చూసాంగా ఆపం, అంతకుముందు చూసాంగా మంత్రం, అంతకుముందు చూసాంగా అగ్ని, అంతకుముందు చంద్రుడు, అంతకుముందు సూర్యుడు. ఈ విధంగా మనకి ప్రకృతిలో కనిపిస్తూ ఉండేటువంటి సమస్త ప్రాణులకు కూడా ఆధారమైనటువంటి ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నీరు, తర్వాత ఈ జలము, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి శక్తులు. ఈ శక్తులన్నిటిలోనూ కూడా భగవంతుడు అవ్యక్తంగా ఉంటూ ఆ ప్రకృతి పదార్థాలలోకి, ఆ ప్రకృతి యొక్క శక్తులలోకి తాను ఉండి ఆ ప్రకృతి శక్తులకు ఆయా గుణాలను తాను ఆపాదిస్తూ తన నుండే ఈ నీరు కానీ, ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ, ఈ వాయువు కానీ, ఈ పర్వతాలు కానీ, ఈ నదులు కానీ వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఆ విధంగా ఉండడానికి మూల కారణం ఎవరు అంటే భగవంతం, పరమాత్మ. ఆయన అవ్యక్తంలో ఉంటాడు. వీటిల్ని ఈ విధంగా సమస్త జీవుల యొక్క ఉన్నతి కోసం, సమస్త జీవుల యొక్క అభివృద్ధి కోసం, సమస్త జీవుల యొక్క సుఖ స్పర్శానుభవం చెందడం కోసం అని చెప్పి పరమాత్మే ఈ విధంగా ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఏమిటంటే మనం ఏంటో వరుణదేవుడు అంటాం, వాయుదేవుడు అంటాం, అగ్నిదేవుడు అంటాం. ఆ తర్వాత ఈ సముద్రాన్ని చూసి ఏదో గంగామాత అంటాం, ఇంకొకటి అంటాం. ఇవన్నీ ఎందుకు అంటే వాటిలన్నిటిలోనూ కూడా అంతర్లీనంగా భగవంతుడే ఉండి ఆయా వేషాలతో, ఆయా రూపాలతో ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఇది మాత్రం గ్రహించాలి. భాగవతం యొక్క అద్భుతమైనటువంటి విశేషం ఏమిటి అంటే సమస్తంలోనూ కూడా పరమాత్మయే పూరింపబడి ఉన్నాడు. పురుష ఉత్తముడు, అన్నిట్లోనూ తానే ఉండి ఆయా రూపాల కింద వ్యక్తీకరించబడుతున్నాడు. వాడు రాక్షసుడైనా, దుర్మార్గుడైనా, పాపిష్టివాడైనా, సజ్జనుడైనా, ముని అయినా, సాధకుడైనా, భక్తుడైనా, సామాన్య మానవులైనా, చెట్లైనా, పుట్టలైనా, పువ్వులైనా, పళ్ళైనా, ఇవన్నిట్లోనూ కూడా తానే ఉండి ఆయా అవతార, ఆయా రూపాల కింద ఆయన వ్యక్తమవుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేనికి నమస్కారం చేసినా, దేనిని గురించి ఆలోచించినా అన్నిట్లోనూ తానే ఉన్నాడు. అదేవిధంగా మన శరీరంలో ఉండేటువంటి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీసు, లివరు, రక్తం, ఎముకలు, పళ్ళు, వెంట్రుకలు, ఇవన్నిట్లోనూ కూడా తానే ఉన్నాడు. ఇవన్నీ మనం నగలు అనుకున్నట్లయితే ఆ నగలన్నిటికీ మూల కారణమైనటువంటి బంగారం అని అనుకుంటూ ఉంటాము. బంగారంలో నుంచే కదా ఇవన్నీ వస్తాయి. మనలోనే ఒక స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధ స్వభావమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ఆ పరమాత్మే ఉండి ఆ పరమాత్మే మనలో గుండెల కింద, ఊపిరితిత్తుల కింద, మన ఆలోచనల కింద, మన సుఖదుఖాల కింద, మన బాధల్లోనూ ఆయన ఉన్నాడు, మన
దుఃఖాల్లోనూ కూడా ఆయనే ఉన్నాడు. తాను దుఃఖంలో ఉండి ఇదిగో దుఃఖం ఇది అని చెప్పి మనకు ఆ దుఃఖాన్ని ఆ సుఖాన్ని చూపించేటువంటి వాడు. ఈ కాన్సెప్ట్ మనకు బాగా కానీ మనసుకి పట్టినట్లయితే భగవంతుడు అనేటువంటిది సర్వవ్యాపి సర్వ ఆత్మకుడు అనేటువంటి విషయం ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రాణాయామంతో చేస్తూ ఉంటారు. ప్రాణాయామ విధూత రజస్తమః, ప్రాణాయామంతో చేస్తారు. అంటే ప్రాణాయామం తెలుసు కదా, కుంభకం పూరకం, ఆ తర్వాత అంటే ఏంటి, లోపల గాలి పీల్చడం, తర్వాత గాలిని వదలడం. రెండోది ఏమిటంటే లోపలికి గాలి పీల్చి దాన్ని కుంభకం, దాన్ని అలా అట్టే పెట్టి మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని చేయాలి. ఇవన్నీ గురువుల దగ్గర నుంచి ఈ ప్రాణాయామ విధులు మనం నేర్చుకున్నట్లయితే ఈ ప్రాణాయామం చెయ్యడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాణాయామము వలన విధూత ఎగరగొట్టబడతాయట. ఏమిటంటే రజస తమః గుణాలు, మనలో ఉండేటువంటి రజోగుణం, మనలో ఉండేటువంటి తమో గుణాన్ని కూడా విసరగొట్టేస్తాయిట ప్రాణాయామ క్రియం వల్ల. అదేవిధంగా ఆయా నదుల్లో స్నానాలు చేయడం వల్ల రజోగుణం తమోగుణం పోతుంది. అదేవిధంగా సూర్య ఆరాధన చేయడం వల్ల రజోగుణం తమోగుణం పోతాయి. అంటే ఏమిటన్నమాట, మనం అందరం కూడా శుద్ధ సాత్విక స్వభావం అయినటువంటి సాత్విక గుణంతో ఉన్నప్పుడు, సాత్విక గుణం ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, ఆ ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి మన మనసులోకి పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి స్వయంజ్యోతి స్వరూపుడైనటువంటి సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ మనకి సాక్షాత్కరించి తన అనుభవాన్ని ఆయన యొక్క అనుభవాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అందువల్ల ప్రతి చోట కూడా విధూత రజః తమః అన్నారు. ఈ రజోగుణం తమోగుణాలే మానవుల్ని నిరంతరము కూడా క్రియాశీలం చేస్తుంటాయి. అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడం రజోగుణం. అదేవిధంగా తమోగుణం, ఈ పనులు చేసి 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 కాళ్ళు నొప్పి పెట్టి, ఒళ్ళు నొప్పి పెట్టి, తలనొప్పి వచ్చేసి ఇంక ఏమీ చేయలేక, వంట కూడా వండుకోలేక, తినలేక, అలాగా స్నానం కూడా చేయకుండా బద్ధకంగా పడుకుని ఇలా చేస్తూ ఉంటాం. ఈ రజోగుణం, ఈ పనులు చేయడం ఎందుకు, తర్వాత ఈ అలసటతో నిద్రపోవడం ఎందుకు ఈ పనులు ఇవన్నీ? నువ్వు పోనీ అందులో ఏమైనా ఉద్యోగం చేయాలి, ఏదో ఇంట్లో వంట చేయాలి, పెట్టుకో. అవన్నీ కూడా లిమిటెడ్గా చేస్తూ మనసు అంతటినీ కూడా సాత్విక భావంతో, పరమాత్మ యొక్క భావంతో అవి నింపుకుంటూ ఉండాలి. ఈ మధ్యన మన దురదృష్టం కొద్దీ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ కళ్ళు, మన బుద్ధి, మన దృష్టి అంతా కూడా వాటి మీద పడేటప్పటికి అందులో ఉండేటువంటి పరమ దుర్మార్గమైనటువంటి పనికిరానటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి వాటితో మనసంతా నింపేసుకొని మాకు చాలా నాలెడ్జ్ ఉందండి, మాకు ఎన్నో తెలిసిపోతున్నాయండి అంటే అర్థమైనటువంటి ఉపదేశాలు, అడ్డమైనటువంటి విశేషాలు అన్నీ కూడా మనకి అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి రజోతమో గుణాలని చెదరగొట్టేటువంటిది దీనిని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత, సరే బాగానే ఉందండి, ఏమిటి అని చెప్తూ ఆ ప్రాణాయామ క్రియలో ఉండేటువంటి వాయుస్వరూపం ఏమిటో ఆయన చెప్తూ, అంత ప్రవిశ్య భూతాని యోభి భక్త్యాత్మకేతుభిః అంతర్యామి ఈశ్వర సాక్షాత్ పాతునో యద్వశే స్ఫుటం. యః ఏ ఈశ్వరుడున్నాడో ఆ ఈశ్వరుడు అంతః ప్రవిశ్య మన లోపలికి ప్రవేశిస్తాడట. అంటే ఏ విధంగా ప్రవేశిస్తాడండి మన లోపలికి? నీళ్ల ద్వారా లోపలికి వెళ్ళడు కదా. మన నీళ్ళల్లో మునిగి ముక్కుతోనూ నోటితోనూ పీలిస్తే అప్పుడు లోపలికి వెళ్తాడు. కానీ మనం బయట ఉన్నాంగా, భూమి మీద ఉన్నాంగా, ఇంట్లో ఉన్నాంగా. ఇప్పుడు మనం పైన ఉన్నప్పుడు మనలోకి ఒకటి ప్రవేశిస్తుంది. మనం ఇంట్లో గదిలో ఉన్నాం అనుకోండి, సూర్యకాంతి కూడా మనలో ప్రవేశించదు, చంద్రుడి కాంతి కూడా మనలో ప్రవేశించదు, మంత్రం కూడా మనలో ప్రవేశించదు. కానీ మనలోకి ఏది ప్రవేశిస్తుంది? అంతఃప్రవిశ్య భూతాని, మొత్తం సకల జీవరాశులు, భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లోకి కూడా అంతఃప్రవిశ్య లోపలికి ప్రవేశించి, ఏమిటి ప్రవేశిస్తుంది? గాలేగా, వాయువేగా. ఆ వాయువు భూతాని అవి ఏం చేస్తుందంటే ప్రాణులన్నిటినీ కూడా ఆత్మకేతుభిః
బిభర్తి. ఆ గాలి లోపలికి ప్రవేశించేటప్పటికి ఆత్మకేతుభిః ఏ ఏ ప్రాణి ఏ ఏ వృత్తి చెయ్యాలో ఆ వృత్తులను బిభర్తి నిలబెడుతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, ఒకటే సింపుల్ ప్రిన్సిపుల్. గాలి ముక్కుల్లోకి ప్రవేశించి నా మానవుడి యొక్క ముక్కులోకి ప్రవేశిస్తే ప్రాణం నిలబడుతుంది. ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అనేటువంటి ఆ విధుల కింద మారి శరీరాన్ని నిలబెడుతుంది. అదే గాలి మామూలు సింహంలో కానీ పుల్లో కానీ ఇంకొక జీవుల్లో కానీ దోమలో కానీ చీమలో కానీ ఈ గాలి వెళ్ళి చీమ చేయాల్సినటువంటి వృత్తిని చీమ చేత చేయిస్తోంది. పంది చేయాల్సినటువంటి పనిని పంది చేత చేయిస్తోంది. ఆవు ఆ గాలిని పీల్చి ఆవు చేయాల్సినటువంటి పనులను తాను చేస్తుంది. దానినే ఆత్మకేతుభిః అంటారు. అంటే తమ తమ వృత్తులను బిభర్తి నిలబెడుతున్నాడు. ఏ విధంగా? ఈశ్వర అంతఃప్రవిశ్య, ఈ గాలి రూపంలోకి వచ్చి ప్రాణరూపంలోకి వచ్చి, అందుకని గాలిని ప్రాణము అంటారు. ప్రాణరూపంలోకి వచ్చి ఈ పనులను నిలబెడుతూ ఉన్నాడు. అంతేగాని ప్రాణరూపంలో నిలబెట్టలేనటువంటి విషయాల మీద మనకి చూస్తూ ఉంటాం. ఇప్పుడు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మిషన్స్ కానీ కుర్చీలు కానీ గాడిదగుడ్డు కానీ వీటిల్లోకి ఆయన ప్రవేశిస్తాడేమో తెలియదు, ప్రవేశించడు. వాటిల్లోకి మానవుడు చేసినటువంటి ఏదో ఎలక్ట్రిసిటీయో మరొకటో ప్రవేశించి అవి పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అక్కర్లేదు. ఆ గాలి ఉంటే చాలు సమస్త భీవులు కూడా ఆత్మకేతుభిః. అలాగా తర్వాత అలా లోపలికి ప్రవేశించి బయటికి వస్తూ ఉండేటువంటి సాక్షాత్ అంతర్యామి, అది అంతర్యామి. యామం అంటే తిరగడం అని అర్థం. ఇలా లోపలికి వచ్చి అపానం కింద వ్యానం కింద సమానం కింద ఉదానం కింద ఆయన లోపలి యామి ప్రయాణం చేస్తూ ఉంటాడు సమస్త జీవుల యొక్క శరీరాల్లోకి కూడా. అలాగా సాక్షాత్ తానే అంతర్యామి అంతర్యామి ఈశ్వర సాక్షాత్ పుతనో యద్వేష స్ఫుటం. తరువాత ఈ విధంగా తాను అంతర్యామి స్వరూపంలాగా లోపలికి వచ్చి రక్తంలోకి కూడా వెళ్ళిపోయి ఆక్సిజన్ను దానికి అందించి అందులో ఉండేటువంటి పనికిరానటువంటి కలుషమైనటువంటి పదార్థాలని తానే తీసుకొచ్చి బయట పాడేస్తూ ఉండేటువంటి వాడు ఐన్స్టీన్ కాదు, నీ అమ్మ కాదు, నీ గుళ్ళో పూజలు చేసేటువంటి పూజారులు కాదు, నీకు ఫోటోలు తీసేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు కాదు చేస్తున్నటువంటిది. పరమాత్మయే సాక్షాత్ ఈశ్వర అంతఃప్రవిశ్య అంతర్యామి. అటువంటి ఆ వాయు స్వరూపమైనటువంటి ఈశ్వరుడు పాతు రక్షించుగాక అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఋతవ్రతులు సత్యవ్రతులు దానవ్రతులు అనువ్రతులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాయు ప్రాణాయామ పద్ధతుల ద్వారా పరమాత్మను చేస్తూ ఉంటారు. ఈ వాయువు శక్తి అంతా ఎవరి వశంలో ఉందంటే స్ఫుటం యద్వశే, ఎవరి వశంలో ఉందో ఆ పరమాత్మ వాయు రూపంలాగా తాను అలా వ్యక్తమవుతూ సమస్త భూతముల యొక్క ముక్కుల ద్వారా లోపలికి వచ్చి ఆత్మకేతుభిః బిభర్తి వాటిని నిలబెడుతూ ఉండేటువంటి అటువంటి పరమాత్మ పాతు నహ అంటే మమ్మల్ని పాతు రక్షించుగాక అని వాళ్ళు ప్రార్థిస్తారయ్యా. అయిన తరువాత ఇప్పుడు ఇక పుష్కర ద్వీపం గురించి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఏవమేవ దధిముండోదాత్ పరతః పుష్కరద్వీపస్థతో దిగుణాయామ సమంతత ఉపకల్పిత సమానేన స్వాదూదికేన సముద్రేణ బహిరావృతో యస్మిన్ బృహత్ పుష్కరం జ్వలన శిఖామల పత్రాయుతాయుతం భగవతః కమలాసన స్యాధ్యాసనం పరికల్పితం. ఇదే విధంగా ఇప్పుడు పెరుగు సముద్రం ఒక బోర్డర్ కింద ఉంది కానీ ఆ పెరుగు సముద్రం దాటిన తర్వాత ఆ పెరుగు సముద్రం ఎంత ఉందో దానికి రెట్టింపు వైశాల్యం కలిగినటువంటి పుష్కరం అనేటువంటి ద్వీపాన్ని భగవంతుడు తయారు చేశాడయ్యా. ఆ ద్వీపానికి బయట చుట్టూ దానితో సమానమైనటువంటి తీయని నీరు కలిగినటువంటి సముద్రం ఉంది.
సముద్రము సముద్రము అంటూ ఉన్నాడు. అంటే ఏమిటి? తీయని నీరు ఉంది. సముద్రం ఉప్పుగా ఉంటాయి కదండి, తీపి నీరు అంటున్నాడు. సముద్రము అది దాని అర్థం. ముద్రలతో కూడుకున్నటువంటిది అని అర్థం. సరే, దాని విశేషాలు తర్వాత చూద్దాం. ఆ ద్వీపానికి బయట తీయని సముద్రం ఉంది. అంటే ఏమిటి? అటు సముద్రానికి ఈ దధి తర్వాత ఏమో ఈ ద్వీపం పుష్కర ద్వీపానికి అవతల వైపు బౌండరీ కిందేమో ఈ తీయని నీటి సముద్రం ఉంది. ఆ ద్వీపం పెద్ద పద్మం ఉంది. ఆ ద్వీపంలో ఒక పెద్ద పద్మం ఒకటి ఉంది మధ్యలో. ఆ ద్వీపంలో అక్కడ ఆ పద్మమే ఆసనంగా చేసుకున్నటువంటి బ్రహ్మదేవుడిది ఆ ఆసనం. ఆ పద్మం ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క ఆసనం అది. దానికి అగ్నిజ్వాలలాగా 10 కోట్ల రేకులు ఉన్నాయట ఆ పద్మానికి. అక్కడ ఆ ద్వీపంలో ఏమిటున్నాయి అంటే పుష్కర ద్వీపంలో ఒక పెద్ద పద్మం ఉంది, మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఆ పద్మానికి 10 కోట్ల రేకులు ఉన్నాయి, పెటల్స్ ఉన్నాయి. ఆ పెటల్స్ అన్నీ కూడా అగ్నిజ్వాలలాగా స్వచ్ఛంగా మెరిసిపోతూ ఉన్నాయ్యా. అటువంటి దానిలో తద్వీప మధ్యే మానసోత్తరనామైక ఏవార్వాచీన పరాచీన వర్షయోర్మర్యాదాలోచయుత యోజనోచ్ఛ్రాయామో యత్రతు చతుస్రుషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానామింద్రాదీనాం యదు సరిష్టాత్ సూర్యరథస్య మేరుం పరిభ్రమత్ సంవత్సరాత్మకం చక్రం దేవానాం అహోరాత్రాభ్యాం పరిభ్రమతి అని ఆయన ఆ పుష్కర ద్వీపానికి సంబంధించినటువంటి విశేషాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఆ పుష్కర ద్వీపం మధ్యలో తూర్పు పడమర భాగాలు ఉన్నాయే, వాటిల్ని నిర్ధారిస్తూ తూర్పు పడమరగా ఉండేటువంటి దాన్ని నిర్ధారిస్తూ మానసోత్తరం అనేటువంటి ఒక పర్వతం ఒకటి ఉందయ్యా. అంటే ఏమిటి? తూర్పు నుంచి పడమర వరకు ఆ పద్మం చుట్టూ తూర్పు పడమరల వరకు వ్యాపించిపోయేటువంటి ఒక పర్వతం ఉంది. దాని పేరు మానసోత్తరం. దాని ఎత్తు తర్వాత దాని యొక్క వెడల్పు కూడా 10,000 యోజనాలు ఉన్నాయి. అందులో ఆ మానసోత్తరం అనేటువంటి ఆ పర్వతంలో దానిలో 4 దిక్కులలో ఇంద్రుడు, తర్వాత లోకపాలకులు యొక్క నగరాలు ఉన్నాయి. దానికి పైన మేరువు చుట్టూ సూర్యుని రథం జరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ అంటే ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఈ ద్వీపాలన్నీ ఈ 9 ద్వీపాలకి మధ్యలో మేరు పర్వతం ఉంది. ఈ మేరు పర్వతం చుట్టూ ఇవన్నీ ఉన్నాయంటే ఒకదాని మీద ఈ ద్వీపాలన్నీ కూడా ఒకదాని మీద పేర్చబడినట్లున్నాయన్నమాట. ఇవి ఇలాగ పేర్చబడి ఉన్నటువంటి దాంట్లో ఆ మేరువు చుట్టూ ఇప్పుడు ఉండేటువంటి ఆ పుష్కర ద్వీపంలో తూర్పు పడమరల హద్దులుగా నిర్ణయిస్తూ మానసోత్తరం అనేటువంటిది ఉంది. ఆ పర్వతం 4 దిక్కుల్లో కూడా ఇంద్రుడు మొదలైనటువంటి లోకపాల యొక్క నగరాలు ఉన్నాయి. దానికి పైన అంటే ఈ పుష్కర ద్వీపానికి పైన మేరువు చుట్టూ సూర్యుడు రథం వేసుకుని తిరుగుతూ ఉంటాడయ్యా. ఆ రథానికి చక్రం ఏమిటంటే సంవత్సర కాలం చక్రం. సూర్యుడికి ఒకే చక్రంతో ఉంటుంది కాబట్టి సంవత్సర కాల చక్రం. ఆ చక్రంలో సగం ఉత్తరాయణం సగం దక్షిణాయనం. అంటే సగం ఏమో చక్రంలో సగం 1 పార్ట్ ఏమో ఉత్తరాయణం, 2వ పార్ట్ ఏమో దక్షిణాయనం అంటారు. అవియే దేవతలకు క్రమంగా పగలు మరియు రాత్రి అవుతుంది. అక్కడ ఈ సూర్యుడు అలా తిరుగుతూ ఉండేటప్పటికీ ఆ చక్రం యొక్క గమనం ఉత్తరాయణం దక్షిణాయనం. ఆ పుష్కర ద్వీపంలో ఉండేటువంటి దేవతలకి ఆ ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి అవుతూ ఉన్నాయ్యా. ఇటువంటి ఆ పుష్కర ద్వీపానికి తద్వీపస్యాప్యధితి ప్రయవ్రతో వీతిహోత్రో నామైత స్వాత్మాజౌ రమణ కథాత
రమణక ధాత కినామౌన వర్షపతి నియుజ్య స స్వయం పూర్వ జగద్భగవత్కీర్మశీల ఏవాస్తే. ఆ ద్వీపానికి, ప్రతి ద్వీపానికి ఒక ప్రభు ఉన్నాడుగా, మేతాదిది అని చెప్పి గుతపృష్ఠుడు, తర్వాత ఇంకొకళ్ళు చెప్పాంగా, అవన్నీ వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా ఈ పుష్కర ద్వీపానికి ప్రభువు వీతిహోత్రుడు అనేటువంటి ఆయన. ఈయనేమో ప్రియవ్రతుడు కుమారుడైన ఈ ప్రీతివ్రతుడికి, ఈ వీతిహోత్రుడికి రమణకుడు ధాత అని ఇద్దరు పుత్రులు ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా నలుగురేసి ఉన్నారు. వీళ్ళకి మాత్రం రమణకుడు ధాత అనేటువంటి ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఆయన ఏం చేశాడు అంటే, ఈ వీతిహోత్రుడు ఆ భూభాగం అంతటిని కూడా, అంటే పుష్కర ద్వీపాన్ని 2 భాగాలుగా విభజించేసి ఈ పుత్రులైనటువంటి రమణుడికి ధాతకి కూడా ఇచ్చేశాడు. ఇచ్చేసి తాను మాత్రం మళ్ళీ తన పూర్వీకుల వలె భగవంతుని ఆరాధించుటే స్వభావంగా పెట్టుకున్నాడు. నిరంతరము కూడా ఏమిటండి మీ స్వభావం అంటే, మా స్వభావం ఏంటంటే పొద్దున్న లేవడం అండి, ఈ పనులు చేయడం, ఆ పనులు చేయడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఈ వ్యాపారం చేయడం, ఈ కొబ్బరికాయలు కొనడం, ఇవేవో చదువుతుండడం, ఇదండి మా స్వభావం అన్నాడు. కానీ ఈ వీతిహోత్రుడి యొక్క స్వభావం ఏమిటంటే, నిరంతరము కూడా భగవత్ కర్మశీల ఏవాస్తే. ఆయన నిరంతరము కూడా భగవంతుడి నామాన్ని, భగవంతుడి దృశ్యాన్ని, భగవంతుడి పారాయణ్ణి, భగవంతుడి మీద దృష్టిని, ఇదే ఆయన స్వభావం. ఇంకా ఏ విధమైనటువంటి స్వభావం లేకుండా ఉన్నాడయ్యా వీతిహోత్రుడు. ఎవరు ఈ వీతిహోత్రుడు అంటే, పుష్కర ద్వీపానికి అధిపతి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.